హాయ్ అండి. నవరాత్రులు అనగానే అన్ని టెంపుల్స్‌లోని కూడా అందరూ కుంకుమ పూజ అయితే జరుపుకుంటాం కదా! సో, అలాగే చాలా చోట్ల కూడా జరుగుతా ఉంటాయి. అందులో ఒకటైతే చాలా జరుగుతుందనమాట. అది ఎక్కడంటే మన కాకినాడ సర్పవరం జంక్షన్ నుంచి పిఠాపురం వెళ్ళే రోడ్లో అయితే ఐశ్వర్యాంబికా దేవి టెంపుల్ అయితే ఉందనమాట. సో, అక్కడైతే ఈ ఈ కుంకుమ పూజలనేవి చాలా జరుగుతున్నాయన్నమాట. మేము వెళ్ళిందైతే శుక్రవారం వెళ్ళాము. సో, ఆ రోజైతే 40,000 మంది పైనే ఉన్నారంట పూజ చేయించుకున్న వాళ్ళు కూడా. సో, అక్కడే అందరికీ భోజనం అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటు చూసినా రెడ్ శారీయే కట్టుకుంటున్నారన్నమాట అందరూ. ఈ దసరా నవరాత్రులే కాకుండా మనకి కార్తీక మాసంలో కూడా చాలా బాగా చేస్తారనమాట ఈ టెంపుల్లో కూడా. అప్పుడు కూడా మీరు వెళ్ళొచ్చు. మేమైతే అమ్మ దర్శనం చేసుకోవడానికి 4 అవర్స్ దాకా వెయిట్ చేసి అలా ఉన్నాము. సో, లాస్ట్లో అయితే ఖాళీ అయిందనమాట. నిజంగా చాలా అనిపించింది. మెయిన్ గుడి దగ్గర అయితే దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఎటొచ్చి పూజ చేసి అమ్మవారి దగ్గరే లేట్ అయిందనమాట మాకు.